హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం శిల్పారామంలో పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది. గంగిరెద్దుల విన్యాసాలు, కల్చరల్ ఈవెంట్స్ హోరెత్తించాయి. మహిళల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. పండుగలకు ఏర్పడే పల్లెటూరేనా మరి పల్లెలు లేని వారు ఉన్న పోలేని వారి కోసమే హైటెక్ నగరం శిల్పారామంలో కన్నుల పండుగ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనతో పాటు హరిదాస్ గారు ఉన్నారు. అడుగుదాం, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమహేంద్రవరం నుంచి వచ్చామండి. విభూతి బ్రదర్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ మరి ద్వారా హరిదాసులు, పెట్రోలదొరలు, జంగమదేవరులు వీళ్ళందరినీ కూడా మమ్మల్ని శిల్పారామం తీసుకొచ్చి ఇక్కడ తెలుగు సాంప్రదాయాలు, సంక్రాంతి సాంస్కృతిక వేషాలన్నీ కూడా ఇక్కడ వేయిస్తున్నారు. హరిదాసులు ఇంత ముందు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారికి ఆదరణ లేక మరి చాలా మంది కూడా కనుమరుగైపోయారు. మరి ఎంతో మంది వేరే వృత్తులు, వేరే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా కొంతమంది అయితే ఈ కులవృత్తిని కాపాడుకోవాలి, మన కులవృత్తి అంతరించిపోకూడదు అనబడేటువంటి ఉద్దేశంతో మేము ఈ కులవృత్తిని ఇంకా కొనసాగిస్తున్నాం. మాకు వేరే ఉద్యోగాలు, వేరే పొలాలు, వ్యవసాయాలు ఏమి లేవండి. ఈ సంక్రాంతి పండుగ రోజే ఈ నెల రోజులు కూడా ఈ జీవనోపాధి సాధిస్తుంటాం. రైట్, మనతో పాటు సోదమ్మ గారు ఉన్నారు. సో మీరు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? అసలు సంక్రాంతి పండుగ రోజు మీరు ఎందుకు ఇంటింటికి వెళ్ళి చేస్తుంటారు? ఇంటింటికి వెళ్ళి ధనుర్మాసం సమయంలో ఆడవందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మా పూర్వీకులు ఆశీర్వాదం మాకు ఉండాలనమ్మ చెప్పి ఆ సోదమ్మకి చాటలో ధాన్యం పోసి పట్టు చీరలు పెట్టి ఇవన్నీ కూడా పెట్టి మా మనసులో మాట చెప్పమ్మా అని చెప్పేదే సోది వేషం. మనం చూస్తున్నాం కదా, తెలంగాణ, ఆంధ్రలోనే ప్రత్యేకమైన వీళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మీ పేరెంట్ అన్న ఎక్కడికి వచ్చారు? మేము బుడబక్కల వారం అండి. మెయిన్ గా మీరు ఇంటింటికి తిరిగి ఈ రోజు ఎందుకు తిరుగుతుంటారు? ఇంటింటికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జరగబోయేటువంటి వృత్తాంతాల గురించి శుభాలను చెబుతూ చండిగ్రహం, మొండిగ్రహ, భూతపేత, ప్రసాద్, శాకిని, డాకిని, కుష్మండ గ్రహాల్ని పులిమేరలో కట్టివేసి గ్రామం జయం కొరకు, గ్రామ శుభాల కొరకు తొలికోడి కూసిన సమయంలో వేకుజాము లెగిసి మరి బుడబక్కను వాయిస్తూ, డమరుకం వాయిస్తూ అందరికీ మంచి విషయాలను, శుభాలను చేకూరుస్తూ మరి మేలుకొలిపేవాడు బుడబక్కల వారు అంటారండి. ఎంతో మంది నవ్విస్తూ ఎంతో సంతోషంగా ఉండే వారు కూడా మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఈ పిట్టల దొర అంటే ఏంటిది? ఎందుకు ఈ సంక్రాంతి రోజు మీరు ఇంటింటికి వస్తూ ఉంటారు? మేడం, నేనే పిట్టల దొరని, నేనే తుపాకి రాముడిని. ఈ రోజు ఇక్కడ ఈ సంక్రాంతి పర్వదినాన పల్లెటూరి వాతావరణంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ నవ్విస్తూ అలాగే పలకరిస్తూ అందరినీ కూడా చక్కగా పలకరించేటువంటి వేషమే ఈ తుపాకి రాముడిని. తెలంగాణలో ఫేమస్ అయిన వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు ఒరిస్సాకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. आपका नाम क्या है? आपको? मैं आलोक कुमार पंडा, उड़ीसा संबलपुर से आया हूँ। ये हम लोग का संबलपुरी डांस है, उड़ीसा का फेमस डांस है, डालखाई डांस है। आज हम लोग यहाँ परफॉर्म किए, बहुत अच्छा लग रहा है, ऑडियंस बहुत अच्छा है और ये जो माहौल है पूरा कल्चरल माहौल है। और ये जो डांस होता है ये अश्विना शुक्ला पक्ष अष्टमी का रोज बहन लोग अपना भाई लोग का शुभ कामना के लिए, दुनिया का शुभ कामना के लिए व्रत करते हैं। और दूसरे दिन डालखाई देवी यानी कि जो देवी जो जिसका स्वरूप नहीं है तो डाल को पूजा करते हैं हम लोग यहाँ। तो डाल को डालखाई देवी बोलते हैं और डालखाई देवी का चारों तरफ खुशी से नाचते हैं, इसीलिए नाच का नाम डालखाई बोलते हैं। పల్లెలు లేని వారు ఇక్కడికి వచ్చి మరి చూస్తున్నారు, పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనతో మన పబ్లిక్ ఉన్నారు. అడుగుదాం, అన్న మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ హైదరాబాద్ బాచుపల్లిలో ఉంటాను. ఎట్లుంది అంటే హైటెక్ నగరంలో ఎప్పుడు గజిబిజి ఉంటది, కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం, అది కూడా పల్లెటూరు వాతావరణం ఎలా అనిపిస్తుంది మీకు? శిల్పారామం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి ముందుగా, ఎందుకనగా ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని ఆహ్లాదంగా అందించారు. అమ్మాయిలు కూడా ఉన్నారు మనతో పాటు. మీ పేరెంట్ అమ్మా? శిరీష్మ. ఓకే, ఎట్లుంది? ఎప్పుడైనా విలేజ్ కి వెళ్ళినావా? ఇట్లాంటి అట్మాస్ఫియర్ చూసినావా ఎప్పుడైనా విలేజ్ లో? చూడలేదు. ఇది చాలా బాగుంది, ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మెయిన్ గా సంక్రాంతి ముగ్గులు అన్ని పెట్టేసినావు మరి ఇంటికాడ? పెట్టేసి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. శిల్పారామం కూడా బాగున్నది, చూడాలనిపిస్తుంది. అందరూ కూడా ఈ విధంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి బాగా కోరుకుంటున్నాను. ఇంతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. అడుగుదాం, అమ్మ మీ పేరు? నా పేరు పార్వతి. అమ్మ. మీ పేరు పార్వతి. చిన్నప్పుడు ఎట్లా సంక్రాంతి చేసుకుంటుండే, ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నా? సంక్రాంతి లాగే ఉంది, చిన్నప్పుడు లాగానే అంతా ఇక్కడ బాగుంది, అందుకే ఏటా వస్తాం. ఏటా వస్తారు. మీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాచుపల్లి నుంచి వచ్చాము. ఓకే, చిన్నప్పుడు సంక్రాంతి ఎట్లా చేసుకుంటుండే, ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నారు? చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సిటీకి వచ్చిన తర్వాత ఆ సెలబ్రేషన్ లేదు కదా, పిల్లల స్కూల్స్, ఆఫీసులు వెళ్ళాలంటే కుదరదు, ఒకరోజే హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము శిల్పారామానికి వస్తాము.
ప్రతి సంక్రాంతికి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ శిల్పారామం వస్తాము. మాకు ఊరు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడికి వస్తే ఊరు వెళ్ళి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉంటుంది. కాబట్టి మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ వస్తాము. పండుగ కదా, ఇంటి దగ్గర ముగ్గులు గొబ్బమ్మలు అన్ని పెట్టినారా? కంప్లీట్ చేసుకునే ఇక్కడికి వస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాము. ఎవరైతే ఊర్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటారో అందరూ కంపల్సరీ మాక్సిమం సిటీలో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. మొత్తం కూడా శిల్పారామం పండుగ వాతావరణంతో కిరికిసిపోయిందని చెప్పుకోవచ్చు. అన్ని అంటే ఒక్కటే కాదు, ఊర్లో ఏమేమి ఉంటాయి, గొబ్బమ్మలు కావచ్చు, ముగ్గులు, హరిదాసులు అన్ని కూడా ఒకటే దగ్గర ఉంటున్నాయి. సో చిన్న పెద్ద అని తేడా లేదు, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ గా చిన్నపిల్లలకి మన ప్రకృతి, మన సాంప్రదాయం, సంస్కృతిని నేర్పించడానికి బెస్ట్ ప్లేస్ అని కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఇది ప్రజెంట్ శిల్పారామంలోని పరిస్థితి. కెన్ పర్సన్ సాయితో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.